ముందుగా విశాఖకు వెళ్దాం. విశాఖలో ఆంధ్ర రాష్ట్ర ప్రజల చిరకాల కోరిక దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఎట్టకేలకు పట్టాలెక్కింది. విశాఖ కేంద్రంగా కార్యకలాపాలు కూడా ప్రారంభమయ్యాయి. నగరంలోని విఎంఆర్డీఏ డెక్ భవనంలో జోనల్ తాత్కాలిక కార్యాలయాన్ని అధికారులు అందుబాటులోకి తెచ్చారు. ఇక నుంచి సౌత్ కోస్టల్ జోన్ కు సంబంధించిన మెకానికల్, టెలికమ్యూనికేషన్, సివిల్ ప్రధాన పరిపాలన వ్యవహారాలన్నీ ఇక్కడ నుంచే సాగనున్నాయి. గుంతకల్, గుంటూరు, విజయవాడలతో పాటు విశాఖపట్నం కలిపి 4 డివిజన్లతో ఈ జోన్ పనిచేస్తుంది. సందర్భంగా గుంతకల్లు, గుంటూరు, విజయవాడ, విశాఖ డివిజనల్ రైల్వే అధికారులతో జీఎం సందీప్ కుమార్ సమావేశమయ్యారు. సమావేశంలో పలు అంశాలపై కూడా చర్చించారు. పూర్తి సమాచారాన్ని మా అసోసియేట్ ఎడిటర్ వాసు లైవ్ లో అందిస్తారు. వాసు, శ్రీదేవి, దాదాపు దశాబ్దం పైగా పోరాటాలు, ఉద్యమాలు అనంతరం కళ సాకారమైంది. ఎట్టకేలకు కూడా సౌత్ కోస్ట్ రైల్వే జోన్, ప్రత్యేకమైన రైల్వే జోన్ ఏర్పడింది. దీనికోసం ఎంతోమంది ఎన్నో ఉద్యమాలు చేశారు, ప్రభుత్వాలు మారాయి. కానీ ఈ ప్రభుత్వం హయాంలో మొత్తం ఎట్టకేలకు తాత్కాలిక భవనంలో ఇవాళ ప్రారంభమైంది. నేటి నుంచి అధికారికంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు కూడా ప్రారంభించడం జరిగింది. అయితే ఎటువంటి ఆర్భాటం, హంగులు లేకుండా ఈ మొత్తం కూడా ఇవాళ ప్రారంభమైంది. 4 డివిజన్ రైల్వే మేనేజర్లతో ఇవాళ తొలి భేటీ కూడా పూర్తయింది. ఇక రైలు రాకపోకల సమాచారం కూడా ఎక్కడి నుంచే పూర్తిగా నిర్ణయించడం కానీ మొత్తం డిసైడ్ చేయడం అన్నీ కూడా ఉంటాయి. మొత్తం కూడా ఉత్తరాంధ్ర ప్రజలు ఎంతో కాలంగా పోరాడుతున్నటువంటి ఈ రైల్వే జోన్ ఏర్పాటు పట్ల ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మనం చూసాం ఇవాళ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా మొత్తం కూడా ఇచ్చాపురం, అంటే ఎక్కడైతే సౌత్ కోస్ట్ ఎంటర్ అవుతుందో ఆ బోర్డుకి మొత్తం కూడా ఏర్పాటు చేసి అక్కడ శుభాకాంక్షలు ఏర్పాటు చేసి అక్కడ కూడా మాట్లాడడం జరిగింది. ఆయన చెప్పడం జరిగింది ఈ ప్రభుత్వం హయాంలోనే ఈ రైల్వే జోన్ ఏర్పాటు చేయగలిగామని కూడా చెప్పడం జరిగింది. మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా ఈ రైల్వే జోన్ ఏర్పాటు పట్ల రాజకీయ వర్గాలే కాక ప్రజలకు కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఎంతో కాలంగా ఉద్యమాలు చేస్తున్నారు. ఈ రైల్వే జోన్ ఏర్పడితే గనక ఎంతో మేలు జరుగుతుందని చెప్పడం జరిగింది. ప్రస్తుతం దాదాపు 3500 కిలోమీటర్ల మేర ట్రాక్ ఏర్పడుతుంది. 385 స్టేషన్లు పరిధి ఇది ఏర్పడుతుంది. దాదాపు 17,000 మంది ఉద్యోగులు ప్రస్తుతం పనిచేసే పరిస్థితి కనిపిస్తుంది. ఈ రైల్వే జోన్ ప్రత్యేకంగా ఇవాళ ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ రైల్వే జోన్ పరిధిలో అయితే దాదాపు 12,000 మంది ఉద్యోగులకు అవకాశం కలిగే అవకాశం ఉంది. ప్రధానంగా ఉత్తరాంధ్ర వలసలకి నిలయమంటారు. అటువంటిది ఈ రైల్వే జోన్ రావడం వల్ల రేపు రైల్వే పరీక్షలు రాయటానికి కానీ ఉద్యోగాలు రావడానికి కానీ ఎంతో అవకాశం ఉందని ఎంతోమంది కూడా దీనికి ఉద్యమాలు చేశారు. ఆంధ్ర యూనివర్సిటీ అవ్వచ్చు, అనేక ప్రజా సంస్థలు అవ్వచ్చు, ఉద్యమాలు చేశారు. ఎట్టకాలకు సాధించుకోగలిగారు. ఈ రైల్వే జోన్ రావడం పట్ల అయితే అందరూ కూడా హర్షం వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ అధికారికంగా ఈ కార్యకలాపాలు ప్రారంభించినప్పుడు కూడా మొత్తం కూడా భవన నిర్మాణానికి కూడా సంబంధించి గత ప్రభుత్వ హయాంలో ఈ జోన్ రావాల్సినప్పుడు కూడా భవన నిర్మాణానికి సంబంధించి ఎకరాలు కొన్ని ఎకరాలు సమస్య రావటం, ఆయా గత ప్రభుత్వం కూడా ఇవ్వకపోవటం అనేక సమస్యలు తలెత్తాయి. కానీ ఈ ప్రభుత్వం ఏర్పడిన 2 సంవత్సరాల్లోనే దానికి సంబంధించి సమస్యలను పూర్తి చేయడం, దానికి సంబంధించి పూర్తిగా మొత్తం విశాఖ నగరం పరిధిలోనే జీవీఎంసీ పరిధిలోనే స్థలాలు కూడా ఇవ్వడంతో అక్కడ నిర్మాణం కూడా చేపడుతున్నారు. తాత్కాలిక భవనం విఎంఆర్డీఏ పరిధిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ అందరూ కూడా ఉద్యోగస్తులందరూ కూడా మొత్తం రావడం జరిగింది. కార్యకలాపాలు కూడా అధికారికంగా ఇవాళ నుంచి ప్రారంభించడం జరిగింది. మొత్తం 4 డివిజనల్ పరిధిలో కూడా 380 రైల్వే స్టేషన్లు ఉంటే రైల్వే స్టేషన్ సంబంధించి అన్నీ కూడా 17,000 మంది పరిధిలో మొత్తం కూడా ఈ కార్యకలాపాలు కొనసాగించే విధంగా ఏర్పాటు చేశారు. మొత్తం ఏదేమైనప్పుడు కూడా ఎంతో కాలంగా ఉద్యమాలు చేసి సాకారం సాధించుకున్నటువంటి ఈ రైల్వే జోన్ కారణంగా అయితే ఇక్కడ ఉన్నటువంటి యువతకు మేలు జరుగుతుందని రామ్మోహన్ రెడ్డి కూడా ప్రకటించడం జరిగింది. గతంలో ఎర్రనాయుడు కూడా చాలా దీనికోసం కృషి చేశారు, మేమందరం చేసాం. కానీ ఈ కూటమి ప్రభుత్వం హయాంలోనే మోడీ కావచ్చు, లేదా చంద్రబాబు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, వీళ్ళందరి సహకారంతో ఈ రైల్వే జోన్ సాధించగలిగాం. ఉత్తరాంధ్రకి ఎంతో మేలు జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది. అంతేకాక ఈ దాదాపు ఈ రైల్వే జోన్ కారణంగా 10,000 కోట్ల ఆదాయం ఏటా కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ 4 డివిజన్లో గుంతకల్లు, గుంటూరు, విజయవాడ ఇక్కడ ఉన్నటువంటి మొత్తం కూడా డివిజన్ విశాఖ రైల్వే జోన్లో కలపడంతో ఇక్కడ కూడా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ప్రతి ఏటా కూడా ఇక్కడ నుంచి 85 మిలియన్ టన్నుల ఇతర మొత్తం సరుకు అయితే రవాణా చేసే అవకాశం ఉంది. దీనివల్ల అత్యధికంగా ఏటా 10,000 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ డివిజన్ మార్చినప్పుడు కూడా విశాఖ డివిజన్కి ఎంతో మేలు జరిగే అవకాశం ఉంది. ఉద్యోగ అవకాశాలు కలిపి ఉపాధి అవకాశాలు వచ్చే అవకాశం ఉందని కూడా ఇక్కడ యువత అందరూ కూడా ఆనందం వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. శ్రీదేవి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.